క్రీస్తునందు ప్రియులారా, కీర్తనలు 55వ అధ్యాయము 22వ చరణంలో ఈ రాగన వ్రాయబడి ఉన్నది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునును. నీతిమంతులను ఆయన ఎన్నడనూ కదలనీయడు. మన భారాన్ని దేవుని మీద వేయాలి. మన భారం మన చేతుల్లోనే, మనది మనమే మోయాలి. మన యొక్క సమస్యను మనమే పరిష్కరించుకోవాలి అని అంటే మనం విఫలమయ్యే పరిస్థితి లేకపోలేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన ప్రభువు ప్రార్థన ఆలకించువాడు. మన సమస్యను దేవునికి అప్పగించినప్పుడే దేవుడు ఆ సమస్యను పరిష్కరించగలడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలలో మనం చూస్తే, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన యొక్క భారము, మనలో ఉన్న చింత తండ్రికి అప్పగించాలి. హిజ్కియా కాలంలో రబ్షాకే పలికిన మాటలు, దూషించిన పలుకులు, దేవుని నామాన్ని దూషించిన విధానము, ఇవన్నీ ఇశ్రాయేలీయులు పెద్దలు రాజైన హిజ్కియా యెహోవా మందిరంలోనికి వెళ్ళి వారు తెలియజేసిన ఆ పత్రికను పరిచి ప్రార్థించారు. వాళ్ళు దేవునికి అప్పగించారు, ఘన విజయాన్ని పొందుకోగలిగారు. అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు ఇస్సాకుకు వధువైన రెబ్కాను తీసుకొచ్చే విషయంలో కూడా తన యొక్క ప్రయాణాన్ని, ఆ పని భారాన్ని దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనం కూడా మన ప్రతి సమస్యను దేవునికే అప్పగించాలి. అప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. నీ చేతులలోనికి తీసుకుంటే నీవు విఫలమయ్యే పరిస్థితి లేకపోలేదు. దేవుని చేతులలో పెట్టాలి. నీ ఉదయం లేచి, తండ్రి, ఈరోజు నాకు ఈ సమస్య ఎదురవుతుంది, ఈ సమస్యకు పరిష్కారము నీ నామములోనే నాకు కలదు, నాకు విజయాన్ని ఇవ్వండి, కృప చూపండి అని ప్రార్థించు. దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.